LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇటు వైజాగ్లోనూ యువత పోరు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులతో ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నించినా యువత మాత్రం కదం తొక్కుతోంది. చంద్రబాబు హామీలపై గొంతెత్తి ప్రశ్నిస్తోంది యువత. మనం విజువల్స్లో చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు యువతని అడ్డుకుంటోంది పోలీసులు యంత్రాంగంతో. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షకు పూనుకున్నారు. వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత తరలి వస్తోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు యువత మొత్తం విశాఖ కలెక్టరేట్ ఎదుటకు చేరుకున్నారు. నిరసన కార్యక్రమాలకి వారు పూనుకోవడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వారందరినీ వెనక్కి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అనుమతించట్లేదు. అయినప్పటికీ కూడా ఏమాత్రం తగ్గకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు యువత పెద్ద ఎత్తున పోలీసులను ఛేదించుకొని ముందుకు సాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. విశాఖ కలెక్టరేట్లోకి వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే ఎమ్మెల్సీ వరదు కళ్యాణి నేతృత్వంలో పలువురు మహిళలు యువత కదం తొక్కుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, పోలీసులు ఆంక్షల్ని దాటుకొని అటు ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో పాటుగా యువత పెద్ద సంఖ్యలో విశాఖ కలెక్టరేట్కి చేరుకున్నారు. అక్కడ తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? సిద్ధు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన యువత పోరు కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో యువత, నిరుద్యోగులతో పాటు విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఉదయం 10 గంటలకే కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ర్యాలీ ప్రారంభించిన కొద్దిసేపటికే పోలీసులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 4 చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులు ప్రశ్నించారు. ఇంతమందికి అనుమతి లేదంటూ కూడా కొద్దిమంది వెళ్లాలని చెప్పి 4 చోట్ల బారికేడ్లు పెట్టినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కడ కూడా వెనక తగ్గలేదు. 4 చోట్ల ఆంక్షలు పెట్టారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కలెక్టరేట్ వద్దకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ బారికేడ్లను తోసుకొని కలెక్టరేట్కి వెళ్ళారు. మరి కొంతమంది నాయకులు కలెక్టరేట్ వద్ద అడ్డుకున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ మేయర్ జియ్యని శ్రీధర్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎన్ని చోట్ల ఈ పోలీసులు ఆంక్షలు పెట్టారు, ఏ విధంగా మిమ్మల్ని అడ్డుకున్నారు? మరి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విద్యాదీవెన కానీ మరి తల్లికి వందనం కానీ అనేకమైన పథకాలు ఇస్తామని చెప్పి సూపర్ 6 అని చెప్పి ప్రజల్ని తీవ్రమైన మోసం చేసి ఈరోజు ఆ మోసానికి నిరసనగా 26 జిల్లాల్లో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మరి విశాఖపట్నం కలెక్టరేట్కి రావడం జరిగింది. మరి ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 26 జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో యూత్ అందరూ కూడా యువతికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేటట్టుగా మేము పోరాడతామని తెలియజేస్తాం. ఆంక్షలు పెట్టారు కదా పోలీసులు అడ్డుకోకుండా, చాలామంది ఇంకా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మధ్యలోనే ఉండిపోయి కొంతమంది పోలీసులు చేయించుకుని వాపులు ఈ ఆంక్షలు పెట్టడం ఏ విధంగా చూస్తారు? మరి తీవ్రమైన వర్షం వచ్చినా కూడా ఇంతమంది జనాలు రావడం, మా పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఎస్ఐలు కానీ సిఐలు కానీ కార్యకర్తల్ని నాయకుల్ని మరి ఒక మన మేయర్లు కానీ మాజీ మేయర్లు మాజీ డిపార్ట్మెంట్లు ఆపడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. వర్షం పడుతున్నప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు కానీ లేదంటే విద్యార్థి కానీ యువత కానీ ఎందుకు వచ్చారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చేసిన మోసానికి ఈ వచ్చిన జనాభా ఒక సమాధానంగా మీరు చెప్తున్నారు. మోసానికి జనాలు తట్టుకోలేక ప్రశ్నించే గొంతు ఒక్కరు ముందుకొచ్చినా చాలు అనే నినాదాన్ని ప్రజలు ఎంచుకున్నారు. ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిదీ కూడా లాస్ట్ టైం కూడా మీకు తెలిసి నిరసన తెలియజేశాము. మా అమ్మఒడి వాళ్ళ తల్లికి వందనం పేరు మార్చి పెట్టినప్పటికీ కూడా ఇవ్వకపోయినప్పటికీ మేము ప్రశ్నించే గొంతు వల్ల ఈరోజు తల్లి అకౌంట్లో భయపడి వాళ్ళు వేయడం జరిగింది. అదేవిధంగా యువత కోసం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే పోరు చేశారు. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోరుకి మళ్ళీ రేపొద్దున భయపడి యువతని ఎలాగైనా మళ్ళీ యువతకి వాళ్ళు న్యాయం చేయాలని ఈరోజు పోరాటం చేస్తాం. ప్రతి విషయంలో కూడా పోరాటం చేసి హక్కు సాధిస్తే కానీ భయపడి ఇస్తున్నారు. ఓన్లీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న జన ఆధారణ చూసి అమ్మ ప్రశ్నించే గొంతు ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తే మళ్ళీ మేము తట్టుకోలేము, ఇప్పుడు ముగ్గురం కలిస్తేనే గెలవాల్సి వచ్చింది, రేపు పొద్దున్న ముగ్గురం కలిపి పోరాటం చేసినా కూడా గెలవలేని పరిస్థితి వస్తుందని భయపడి చేస్తున్నారు ఈరోజు.
ఇంత భారీ జనసందోహం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు అనుకున్నారు వర్షం పడుతుంది, ఎంతమంది వస్తారని? వర్షం పడుతుంది కదా, ఇంత పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు కదా, ఏ విధంగా అంటే మీరు ఈ వర్షంతోనే చూశారు కదండి, వర్షానికి కూడా జనాలు ఎవరు భయపడట్లేదు. ఈరోజు యువతంతా కూడాను ఎదిరించే తత్వంలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మోసపోయారు. పైగా ఇది మా జగన్ గారు ఏ విధంగా అయితే పేదల తరపున ఉంటారో, పోరాడతారో, అలాగే ఆయన వెన్నంటే ఉండి మేము కూడా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి తోడుగా ఉండి ప్రతిదీ కూడా ప్రశ్నించి మేము ప్రశ్నించినందుకైనా వాళ్ళకి యువతకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మేము అందరం కూడా కార్పొరేటర్స్ అందరం కూడా ఏకదాటిపై మేము నిలబడడం జరిగింది. ఎలాంటి బుద్ధి చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ఈ ఏడాది పాలనలో ఎలాంటి మోసాలు జరిగాయని మీరు అనుకుంటున్నారు? ప్రజలు ఈరోజు ఇంత వర్షంలో వస్తున్నారు అంటే మేము ఎంత మోసపోయామో, ఇలాంటి ప్రభుత్వము ఇంత మాయమాటలు విని ప్రజలు ఎంత మోసపోయారో ఈ జనాలు ఈ వర్షంలో వస్తుంటేనే మీకు తెలుస్తుందండి. ఈరోజు ప్రతి యువత కూడా ఉద్యోగం లేక రోడ్ల మీద పడి కోట్లు ఎక్కడో ఏదో పనికిమాల అనకూడదు కానీ పనికిమాలాట్లే కోట్లు ఖర్చు పెడుతున్నారు. యువత ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ పాపం వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఈరోజు ఏదో ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు పోషించుకుంటామనే పరిస్థితిలో యువత ఉంది. కానీ ఎలక్షన్కి ముందేమో మేము యువతని ఉద్యోగానికి వెళ్ళకపోయింది ఉద్యోగ భృతి ఇచ్చి కాపాడుతామని చెప్పిన చంద్రబాబు నాయుడు, ఆయనతో ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు యువతను చూసి పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు జాబులు ఇవ్వట్లేదు అని అడగట్లేదు, ఎందుకు ఉద్యోగ భృతి ఇవ్వట్లేదు అని అడగట్లేదు, వాళ్ళు చెప్పిన పథకాలన్నీ ఎందుకు ఇవ్వట్లేదు. ఏదో మేమందరం బయటకు వచ్చి మా నాయకుడు చేసే పోరాటాన్ని చూసి భయపడి మాత్రమే అరేకొర స్కీములు ఇస్తున్నారు తప్ప అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంకా ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇలాంటివి జరిగితే మొత్తం ప్రజలు రాష్ట్రం అంతా తిరగబడే రోజులు ముందుకున్నాయి. జాగ్రత్తగా ఉండి తెలుసుకుంటే మంచిది. చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున యువత తరలిరావడానికి కారణం ఏంటంటున్నారు? మీకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి కానీ, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కానీ, ఇంటికొక ఉద్యోగం కానీ చంద్రబాబు ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా కనిపిస్తుంది ఈ ఏడాది కాలంలో? ఈరోజు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాజ్యాంగానికి తూట్లు పొడిచి వారు సొంతగా రచించుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి మొన్న ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చి మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, లేకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి చాలా సంఖ్యలు నాకించారు యువతని. ఈరోజు ఈ ఒక్క సంవత్సర కాలంలో భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంత వ్యతిరేకత రాలేదు. కేవలం ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువత అందరూ కూడా కదం తొక్కి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అంతిమయాత్ర చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ విశాఖపట్నం జిల్లాలో యువత అంతా కూడా తరలి రావడం నిజంగా వారి యొక్క ఉద్రేకానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఎంత ఆగ్రహంగా ఉందో ఈ యొక్క యువత తెలియజేశారు ఈ యొక్క ర్యాలీ ద్వారాగా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఇదే లోకేష్ యువగలం పేరు పెట్టి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. ఆయన విద్యాశాఖ మంత్రిగా అనేక పదవులు చేపట్టి ఆయనకు ఉద్యోగం వచ్చింది తప్ప ఈ రాష్ట్రంలో ఒక్క యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. మొన్న జనవరి నెలలో ఏ రోజైతే నోటిఫికేషన్ ఇస్తాము, జాబు క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, ఎప్పుడు పర్టికులర్ డేటా అనేది చెప్తాం, ఎప్పుడు నోటిఫికేషన్, ఎప్పుడు పరీక్షా తేదీ అన్నీ కూడా చెప్తా అని చెప్పి ఈరోజు కళ్ళబుల్లి కౌరులు చెప్పి యువతను మోసపూరిత హామీలతో వాళ్ళని ఓట్లు వేయించుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల ఈ యువతకి ఒరిగిందే లేదు. భవిష్యత్తులో ఇదే దూరంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తే తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని కదం తొక్కుతాం, ఈ యొక్క బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చూడొచ్చు, ఒక ఆవేశం అయితే యువతలో కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు యువతను, నిరుద్యోగులను, అలాగే చదువుకున్న విద్యార్థులను ఆదుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వారందరినీ కూడా మోసం చేసిందని, కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నప్పటికీ కూడా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, కూటమి పాలన మీద విరక్తి రావడంతోనే వర్షం పడుతున్నప్పటికీ వేలాదిగా భారీ సంఖ్యలో విద్యార్థులు కానీ, యువత కానీ, నిరుద్యోగులు కానీ విశాఖ కలెక్టరేట్కు తరలి వచ్చారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ ధర్నాను విజయవంతం చేశారని, యువత అంతా కూడా చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉందని, ఈసారే కాదు 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా ఇదే తరహాలోని యువతను, నిరుద్యోగులను చంద్రబాబు నాయుడు మోసం చేశారని, మళ్ళీ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి 24లో ఓటు వేసి మరోసారి మోసపోయామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అంతా కూడా చంద్రబాబు నాయుడు మీద తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, కూటమి ప్రభుత్వాన్ని త్వరలోనే తామంతా కూడా బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న వారు చెప్తున్నారు. సిద్ధు. ఓకే నాయుడు.